బా ఈ తుంపర్ లాగేలాగా లేవు అసలు. వర్షం పడుతూనే ఉంది. అవుట్డోర్ పెట్టుకున్నాం. నాని సారీ రేపు పెట్టుకుందామా షూట్ ఈ ఇంటర్వ్యూ? రేపు సాటర్డేగా మేము వేరే మూడ్లో ఉంటాం. శనివారం శనివారం రోజు నో టాక్. ఓకే సో గాట్ దట్. సో రేపు శనివారం కాబట్టి ఈ రోజే చేసేద్దాం. శుక్రవారం అమ్మా గొడుగులు అంబ్రెల్లాస్. నమస్కారం, వెల్కమ్ టు సరిపోదా శనివారం. యాక్చువల్లీ శనివారం చేసుకోవచ్చు కానీ మేము ఈరోజే శుక్రవారం చేసుకోవాల్సి వస్తుంది వర్షం పడుతున్నా సరే. ఎందుకంటే శనివారం వచ్చిందంటే నాని గారి మూడ్ మారిపోతుంది. యా సో అందుకని ఆ రోజు ఇంటర్వ్యూలు ఉండవు. శనివారం ఇంటర్వ్యూ చేయట్లేదా? యాక్షనే. అంటే ఈ సినిమాలోని క్యారెక్టర్ని బయట కూడా ఎంతగా జీవిస్తున్నారు అంటే ఆ టైటిల్కి తగ్గట్టుగానే శనివారం ఇస్ నో ఇంటర్వ్యూస్ డే. గుర్తుపెట్టుకోండి అందరూ. కానీ హాయ్ అండి సూర్య గారు. వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వర్సటైల్ యాక్టర్స్ ఆఫ్ సినిమా. ఇంకా నేను ఇండియన్ సినిమా, హాలీవుడ్ సినిమా చెప్పట్లేదు, మానేసాం. ఒకప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా అని చెప్పేవాళ్ళం, ఇప్పుడు ఒకటే అయిపోయింది. యా ఫెంటాస్టిక్ డైరెక్టర్, వర్సటైల్ yes fantastic director, versatile actor. You started with sir, just go for no I just wanted to introduce hello hi and అలాగే ఆదితి బాలన్ గారు, మిమ్మల్ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను. అరువి సినిమా చూసాము, చాలా బాగా చేశారు. అంటే ఇక్కడ కూడా తెలుగులో కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద పాపులర్ మూవీస్. ఇప్పుడు డివివి ప్రొడక్షన్స్ అనేది మీ హోమ్ బ్యానర్. మీరు సరిపోదా శనివారం యా అండ్ ఓజీ రెండు మూవీస్, బిగ్ మూవీస్ చేస్తూ ఉన్నారు. సో హౌ డస్ ఇట్ ఫీల్ యాక్టెడ్ విత్ ద డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్? అది వెరీ గుడ్, నైస్. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ సార్ తో వర్క్ చేసేటప్పుడు ఈజ్ నాట్ ఎ డెప్యూటీ సీఎం, యాక్టెడ్ విత్ అన్నాను. ఓకే బట్ of course it's a blessing for me to be part of OG and it was very nice working with sir. So and home banner em kaadu. I mean I don't know, they like me, that's why probably they casted me in 2 of their films. సరదాగా ఓజీ కట్ చెప్పు. ఓజీ డెఫినెట్గా మన ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. మాకు కావాల్సింది అదే. లేదు నేను వైరల్ అవ్వడానికి ఇంకో క్వశ్చన్ అడుగుతాను నాని గారు తనని. వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యు నోటీస్ బిట్వీన్ నాని గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ ద సెట్స్? Difference? Yeah, like how are their working styles? I'll tell similarities first. Okay. Both are dreamers probably. They'll just zone out. Both of them zone out and they're just like dreaming or you know creative people kada. Actually they're creating, they're constantly creating thoughts. Yeah. And of course నేను both సినిమా are గురించి, very ఆయన posh ప్రజల గురించి. and both are very kind. Yeah. So sweet people. So hearty congratulations to you. సిమిలారిటీస్, differences మరి? Yeah, similarities, correct. He is pitchy about cinema. Ah. I don't know if Pavan sir is very like into cinema. He is into politics kada. Oh, so that's the difference. Adi indaka Nani garu He cheppindi. is like mad about cinema. అసలే నాకు తిక్క దానికి ఉంది ఒక లెక్క. ఇక్కడ కూడా సేమ్ తిక్కే. యా తిక్క సినిమా మీద కళ్యాణ్ గారికి ఐ థింక్ ఇట్స్ Yeah, correct. No. డెఫినెట్లీ ఇట్స్ హిస్ ఐ థింక్ ఇట్స్ హిస్ మెయిన్ ఏమంటారు, his passion is towards I think people and politics. So it's always and acting and all that I think was the route. Correct. Dari. Correct. Yeah. So Priyanka, hearty congratulations. Rendu beautiful films chestu unnaru. Super success to you. Thank you. Version తగ్గినట్టుంది. అవును. Yeah. Umbrellas out. So Nani garu మీరు different kinds of subjects ఎంచుకుంటూ ఉన్నారు. Whether it could be దసరా and ఆ దసరాకు వచ్చినటువంటి ఆ కంప్లీట్ ఏదైతే హీట్ మెల్లిగా హాయి నాన్నతో ఒక చల్లదనాన్ని తీసుకొని వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కానీ వివేకాత్రేయ ఇస్ నాట్ నోన్ ఫర్ దిస్ కదా, ఎలా ఇది కుదిరింది? అవునా? ఇయర్ ఆఫ్టర్ ఆగస్ట్ 29 ఎక్కడ దాచావు, ఇది కదా ఒరిజినల్ వివేకాత్రేయ అన్నారు. ఓకే, దీంట్లో బోత్ షేడ్స్ ఉన్నాయి. ఐ థింక్ వివేకాత్రేయ గురించి తెలిసిన సినిమా ఇది. ఓకే, అంటే we got to know about him, not audience getting to know. We got to know. Yeah. కరెక్టే. వివేకాత్రేయ గురించి తనకి తెలిసిన సినిమా అంటే ఇందులో వివేకాత్రేయ షేడ్ కూడా ఉందా ఏమైనా? అంటే సినిమానే వివేకాత్రేయ షేడ్ అంతే కదా. తను నేను నా జానర్ కానీ సినిమాలు చేస్తున్నాను ఎంతకాలం అని డౌట్ వస్తుందేమో. తన ప్రాపర్
తను ఐ థింక్ యాక్షన్ని కానీ దీన్ని ఈ మూడ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ వివేక్ చేయడం వల్ల ఏంటంటే యాక్షన్కి ఒక కొత్త టోను, ఒక కొత్త మూడ్. ఇన్ జనరల్గా మనం యాక్షన్ ఫిల్మ్స్, ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చూసి వచ్చి నేను యాక్షన్ ఫిల్మ్స్ చేస్తానని చేసే డైరెక్టర్స్కి తెలియకుండా ఒక ఇంతకుముందు చూసిన యాక్షన్తో ఫెమిలియారిటీ ఉంటుంది. యాక్షన్ సినిమాలు చేద్దామని రాలా వివేక్, మంచి కథలు చెప్దామని, మంచి స్టోరీస్ చెప్దామని వచ్చాడు. తను యాక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే అది ఎంత కొత్తగా వస్తుంది అనడానికి సరిపోదా ఎగ్జాంపుల్. సూపర్. అయితే ఇందాక తను అందులో 2 షేడ్స్ ఉన్నాయి అంటే నాకు ఇది డ్యూయల్ క్యారెక్టర్ ఏమో అని డౌట్ వచ్చింది జనాలకు కూడా, చాలా మందికి. మీదే నాదా 2 షేడ్స్ అంటే నా సాటర్డే సండే టు ఫ్రైడే. అది చెప్పొచ్చా? నేను చెప్పొచ్చా? చెప్పచ్చు సార్. చెప్పొచ్చు. ఓకే, నేను చెప్తాను. ఎందుకంటే ఖుషీలో ముందే మనం స్టోరీ చెప్పి స్టార్ట్ చేసాం కదా, క్లైమాక్స్ చెప్పి. అలాగే సరిపోదా శనివారంలో కూడా నేను ఆ స్టోరీ ఏందని నేనే చెప్తాను. ఒక బాబు ఉన్నారు, బాబుకి అమ్మ. బాబు కొంచెం చాలా యాంగ్రీ బాబు. సో అమ్మ ఏం చేస్తానంటే అవ్వకూడదు అని చెప్పడానికి ట్రై చేస్తే చెప్తే విన్నాడు. అందువల్ల ఏం చేశారంటే, సరే వారంలో 7 days ఉంది, సో ఒక్కరోజు మాత్రం కోపపడు, మిగతా రోజులో కాముగా ఉండు అని కొంచెం ట్రిక్గా ట్యూన్ చేశారు. సో ఫార్ అ రీజన్ ఈ చూస్డ్ సాటర్డే, శనివారం చూస్ చేశారు. సో ఇది ఆత్రేయ గారు ఇది చెప్పిన వెంటనే, వివేక్ ఆత్రేయ గారు చెప్పిన వెంటనే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నేను ఎలా అనుకుంటానంటే, సో హీరో ఏమైపోతున్నారంటే సండే టు ఫ్రైడే ఆయన మాణికం, సాటర్డే మాత్రం భాష. ఇదే సరిపోదా శనివారం కదా. అర్థమైపోయిందండి. అసలు మొత్తానికి గుట్టు చప్పుడు కాకుండా చెప్పాలంటే ఇదిలో మాణిక్యం ఇరుకు, భాష ఇరుకు. సో ఆ పాయింట్ నాకు చాలా కొత్తగా ఫ్రెష్ థాట్లా అనిపించింది. వావ్, సంథింగ్ నైస్. ఈ కొత్త తరం ఆడియన్స్ కూడా నచ్చుతుంది తప్పకుండా. సో పురానే జమానే में नरकासुर का एक राक्षस रहता था, वो लोगों को बहुत सताता था, इसीलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर उसे मार डाला. కానీ చాలా థాంక్స్ నాని, ఎందుకంటే చిన్నపిల్లలకి నేర్పిస్తున్నా. కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్. మీరు శ్యామ్ సింగ్ రాయ్ వచ్చినప్పుడు కొంచెం బెంగాలీ వచ్చింది, ఇప్పుడు దీనికేమో కొంచెం హిందీ వచ్చింది. నెక్స్ట్ వాటికి వేరే లాంగ్వేజెస్ కూడా కొంచెం ఇలాగే మాకు అలవాటు చేస్తూ వెళ్తే మెల్లగా చైనీస్, జాపనీస్, ఇటాలియన్ అలా వెళ్ళిపోతా. ఐ డోంట్ నో బెంగాలీ రే. I learned after Shyam Singh Roy little. What he spoke? Left, right, center on the stage. నాని గారు ఒక ఎప్పుడు నాకు స్టోరీ యాక్ట్ చేయడానికి నాతో అప్రోచ్ చేసినప్పుడు ఫస్ట్ నేను స్టోరీ వింటాను. ఇక్కడ నాకు డబుల్ సేఫ్టీ. ఒకటి నాని గారు ఓకే చేశారంటే తప్పకుండా దానిలో మినిమం గ్యారెంటీ ఉంది. అంటే ఆడియన్స్ కి కూడా నాని గారి మీద ఉండే కాన్ఫిడెన్స్ అది. సో నాకు ఇది వింటే వెంటనే హాఫ్ గ్యారెంటీ. కథ విని సూర్య గారు ఓకే అన్నారంటే అది మిగతా గ్యారెంటీ. అండ్ అలాగే ఆదితి, వెల్కమ్. భద్ర ప్లే చేస్తున్నారు. సో భద్ర క్యారెక్టర్ ది పోస్టర్ మేము చూసాము. వీ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. సో మాకేమైనా యూనిక్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్ చెప్తారా? All this violence that everyone else does, she is not okay with it. I am the other side. Okay. ఈ భాషకి బ్రేక్ స్పీడ్ బ్రేకర్. Speed breaker, correct. భాష ఫాదర్. Brother, that brother. There is a brother in it, in Basha. Correct, I am the sister here. Correct. Who is calming him down. But he'll quit. భాష వైలెన్స్ ఎందుకు వదిలేస్తాడు? Nobody వైలెన్స్ ఫాదర్ కోసం వదిలేస్తాడా? ప్రామిస్ కోసం, ఫ్యామిలీ ప్రామిస్. She is the promise. I am the promise. She is the what to in this film. ఓకే. సో మీకు రియల్ లైఫ్ లో కూడా అలా ఎవరైనా ఉన్నారా అండి, లేదా మీరు ఎవరికైనా అలా ఉంటున్నారా, లేదా మీకోసం ఎవరైనా కామ్ డౌన్ చేస్తూ ఉన్నారా? People do it for me because I am the angry person in real life. See, actually We are all playing opposite character. Yes. I think మిమ్మల్ని ఎవరైతే కామ్ డౌన్ చేశారో ఇప్పటి వరకు రియల్ లైఫ్ లో, వాళ్ళందరూ ఈ సినిమా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చూడు కావాలి ఇట్లా కావాలి, ఇట్లా కామ్ డౌన్ చేయాలి. Correct only. Yeah, so how was it playing this role and నాని గారితో యాక్ట్ చేయడం, సూర్య గారు? I was చెప్పండి. I was very happy because as a team itself, this entire team was very welcoming and because I don't know the language as much, it was a little difficult, but they were all so supportive. And Nani Garu is a sweetheart, very humble, is very helpful.
we had a lot of conversation about work. S.J. Surya sir, I've been fan since Kushi, but I never got to work with him. I only got his blessings. There was one scene where I got his blessings. That's all I got. Okay. And Priyanka, this is my second film. Like I did Captain Miller with her. Tiny role. So I think it will be a lucky charm for me. Like how people have heroes as lucky charm, I think Priyanka will be my lucky charm. Wow, super. So ఈ బిగ్గెస్ట్ ఫేస్ ఆఫ్ అని చూసాము. సో దానికి ఆల్రెడీ ప్రిపరేషన్ ఇచ్చేసారనమాట మాకు. ఆల్రెడీ ఇన్ ద టీజర్ దట్ వి సా. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? కొంచెం గివ్ us a glimpse of. కాన్సెప్ట్లోనే కొత్తదనం దొరికింది కదా. సో అందరూ ఇప్పుడు ఏ సక్సెస్ మూవీ తీసినా, ఈవెన్ బాహుబలి అయినా ఏదైనా అది భాషా మోడ్లోనే ఉంటుంది. బాహుబలి కూడా అక్కడ వెళ్ళారంటే ఒక నగరవలం నగరవలం అంటే ఇక్కడ ఏం చెప్తారు, ఊర్లోకి వెళ్ళి జనాల్ని అక్కడ మాణిక్యంలాగే వెళ్తున్నారు, అక్కడ భాష అయిపోతుంది. ఈ భాషా స్టోరీలు ఎన్నో భాషా స్టోరీలు వచ్చింది. దాంట్లో ఒక కొత్తతనం నచ్చినట్టు ఇప్పుడు వచ్చింది. కొంచెం ఫ్రెష్ ఫీలింగ్లో అది వచ్చింది కదా. అదే ఈ మూవీకి ఫస్ట్ బేస్, అదే ఫస్ట్ ఇంట్రెస్టింగ్ బేస్. అది సార్కి పర్ఫెక్ట్గా సూట్ అయినట్టు ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు పెట్టారో ఫస్ట్ మీకు న్యాచురల్ స్టార్ని ఎవరు ఇచ్చారని తెలియలేదు. చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు, అది మాత్రం గ్యారెంటీ అండి. నేను కూడా మా మీదాల మూవీకి వెళ్తున్నప్పుడు, ఈ షూటింగ్ అటెండ్ చేసిన తర్వాత వెళ్ళినప్పుడు నేను కూడా ఒకటి ట్రై చేద్దాం అలా ట్రై చేస్తే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. జనరల్లీ ఆల్సో ఇస్ వెరీ నో ఫేక్నెస్. ఎగ్జాక్ట్లీ. చాలా అది ఎక్స్ట్రా మాట కాదు, ఎక్స్ట్రా గాసిపింగ్ కాదు. నేను ఇంకొకరితో ఇలా చూశాను, రఘుమాన్ గారితో ఇలా చూశాను. పని అదే ఎక్స్ట్రా గాసిప్స్, ఎక్స్ట్రా మాట అదన్నీ ఉండదు. అండ్ క్లారిటీ, యాక్టింగ్లో చాలా క్లారిటీ. ఇంత షార్ట్కి ఇంత చేస్తే చాలు, ఇంత రియాక్షన్ ఇస్తే చాలు, అది ఇంపాక్ట్ ఎలా వస్తుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఆయన మీద వాళ్ళు చూసుకుంటారు, మనమే బ్యాక్గ్రౌండ్ ఫేస్లో ఇవ్వడం. ఇది బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనమే ఫేస్లో ఇచ్చుకోవడం. కానీ సూర్య గారికి అంతకుముందు నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఈజ్ అ వెరీ పర్ఫెక్షనిస్ట్ యాక్టర్. అంటే చేసింది సరిగ్గా రాకపోతే మళ్ళీ ఒకసారి చెయ్యాలి, అండ్ హీ గెట్స్ ఇన్ టు దట్ క్యారెక్టర్. సో నాని ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఆఫ్? నేను యాక్చువల్లీ చాలా నేర్చుకున్నాను సూర్య గారు. జెన్యున్ సార్, ఐ విల్ నాట్ జనరల్లీ సే ఇట్. ఎందుకంటే నేను ఫస్ట్ నేను నేర్చుకున్న విషయం చెప్తాను. ఆయన ఏసీ ఇట్స్ టెరిఫిక్ యాక్టర్ అండ్ డైరెక్టర్ గురించి ఇవన్నీ ప్రపంచానికి తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన లేదు. ఐ ఫీల్ he manifests a lot of things. ఆయన his direction or his acting runs on belief. ఓకే. అది నేను చాలా, అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఆయనకి ఇది బాగానే ఉందా అని డౌట్ ఉంటుంది, కానీ ఇది ఆడుతుందా అని డౌట్ ఉండదు మీకు. అదేనా హీ విల్ గివ్ దట్ ఎనర్జీ టు ద యూనివర్స్. ఐ రియలీ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. నాకు ఊరికే పొరపాటున కూడా ఒక నెగటివ్ ఒకవేళ అవ్వకపోతే, ఇది జరగకపోతే అన్న మాటని అస్సలు ఎంటర్టైన్ చేయరు. అండ్ ఐ ఫీల్ దట్స్ వెరీ ఆప్టిమిస్టిక్ అండ్ దట్స్ సచ్ అన్ ఎనర్జీ. అది అందరిలో, ఆయనకి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక తెలియని పాజిటివ్నెస్ నింపుతుంది. ఐ థింక్ ఐ రియలీ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. ఇక్కడే బాబు గారు నన్ను ఇలా తీసి పెడతారు, నేను ఇక్కడ చేసి కింద పడాలి చెప్పచ్చు అనుకుంటారు, వాళ్ళు ఇమాజిన్ చేయలేరు. చాలా కోఆర్డినేషన్ జరగాలి ఫైట్లో. అక్కడ ఒకసారి చెప్పారు, సార్ మీరు ఈ 2 ప్లేసెస్ మాత్రం కాన్సన్ట్రేట్ చేసుకోండి సార్, మీ దాన్ని నేను చూసుకుంటాను. ఫస్ట్ క్లారిటీ ఇస్తారు. ఓకే, ఇంత డైరెక్టర్ కన్నా ఇంకా డైరెక్టర్ ఒక్కొక్క క్లారిటీగా ఉండడం, ఫైట్ పాస్ క్లారిటీగా ఉండాలంటే కో-ఆర్టిస్ట్ కూడా ఇంత క్లారిటీగా ఉండడం వల్ల, క్లారిటీతో ఉండడం వల్ల నాకు పని ఈజీ అయింది. సో ఇట్స్ లైక్ హియర్ రోల్, హియర్ కిక్, హియర్ ఫాల్, సార్ కేర్ఫుల్, బైక్ ఉంది, ఇది ఉంది, అన్నీ నాకు చెప్తారు. మీకు చెప్పడం మాత్రమే కాదు, మా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా మేము ఏం ప్లాన్ చేసుకోవాలో కూడా బోలెడంత ఐడియాలు ఇస్తారు, బోలెడంత డిస్కషన్ చేస్తాం. అది ఓన్లీ బికాజ్ మీరుంటే మేము విల్ హ్యావ్ ఫన్. ఇట్ ఇస్ ఆల్వేస్ సో మచ్ ఫన్. అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్లో చాలా కష్టపడి చాలా ఇంత స్థాయికి వచ్చారంటే దర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్. కష్టపడి వచ్చేవాళ్ళు అందరూ
నేను కష్టపడి వచ్చాను కదా, మిగతా వాళ్ళు కూడా కష్టపడి రావాలి, కష్టపడాలి అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఇంకొకరు మనం కష్టపడ్డాం ఎందుకు మిగతా వాళ్ళు కష్టపడాలి అనేది ఇంకొక సగం సార్ అంతరగం. సూపర్. థ్యాంక్ యూ.